హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ క్రామ్స్టర్ అకాడమీ. ఇవాళ మనం క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్ చాప్టర్లో ఐఐటి లెవెల్ 2 ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. ఓకే, లెట్ us స్టార్ట్. 1 సెకండ్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ద ఎంటైర్ వీడియో. థ్యాంక్ యూ. మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. లెట్ us స్టార్ట్ ద క్లాస్. First problem, the cube root of 27 square is 27 square యొక్క క్యూబ్ రూట్ వాల్యూ ఎంత? 4 ఆప్షన్స్ ఇచ్చారు. A 27, B 9, C 3, D none of these. సో ఫస్ట్ ఏమి ఇచ్చారు మనకి? 27 స్క్వేర్. ఇందులో 27ని మనం 3 ఇంటూ 3 ఇంటూ 3గా రాసుకోవచ్చు. 3 3s are 9, 9 3s are 27. అంటే 27ని మనం 3 క్యూబ్గా రాసుకోవచ్చు. వీ కెన్ రైట్ 27 యాజ్ 3 క్యూబ్ హోల్ స్క్వేర్ కదా. మనం ఎక్స్పోనెన్షియల్ ఫార్ములాస్లో ఏ టు ది పవర్ m హోల్ టు ది పవర్ nగా ఉంటే దాన్ని ఏ టు ది పవర్ m ఇంటూ nగా రాసుకోవచ్చు. అవునా? అంటే mని nని మల్టిప్లై చేయటం. దీన్ని మళ్ళీ మనం ఏ పవర్ n హోల్ పవర్ mగా కూడా రాసుకోవచ్చు. n ఇంటూ m అన్నా m ఇంటూ n అన్నా సేమ్ కదా. సో ఇక్కడ నేను 3 టు ది పవర్ mని nగా nని mగా చేంజ్ చేస్తున్నా. అంటే పవర్ 2 ముందు రాసి తర్వాత పవర్ 3 రాస్తున్నా. అంటే 3ని 2తో మల్టిప్లై చేసిన, 2ని 3తో మల్టిప్లై చేసిన 6 వస్తుంది. కాబట్టి మనకి ఏ చేంజ్ ఉండదు. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 3 స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. 3 స్క్వేర్ ఎంత? 9. పైన పవర్లో క్యూబ్ ఉంది, 9 క్యూబ్. మన క్వశ్చన్లో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? క్యూబ్ రూట్ ఆఫ్ 27 స్క్వేర్. ఇది 27 స్క్వేర్ వాల్యూ. మరి క్యూబ్ రూట్ ఆఫ్ 27 స్క్వేర్ వాల్యూ ఎంత? క్యూబ్ రూట్ ఆఫ్ 9 క్యూబ్. రెండు పక్కల క్యూబ్ అప్లై చేయండి. సో క్యూబ్ క్యూబ్ రూట్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఆన్సర్ 9. సో మన కరెక్ట్ ఆప్షన్ ఏంటి? బి. అండర్స్టాండ్? ఓకే, సెకండ్ ప్రాబ్లంలోకి వెళ్దాం. సెకండ్ ప్రాబ్లంలోకి వస్తే క్యూబ్ రూట్ ఆఫ్ 0.125 ప్లస్ 3 వాల్యూ ఎంత? సో ఫస్ట్ సొల్యూషను ఏమిచ్చాడు క్వశ్చన్లో? క్యూబ్ రూట్ ఆఫ్ 0.125 అన్నారు. సో 0.125ని మనం ఎలా రాసుకోవచ్చు? మనకి 125 అంటే 5 క్యూబ్ అని తెలుసు. సో 0.125 అంటే 0.5 హోల్ క్యూబ్ అనమాట. 125 ఈజ్ 5 క్యూబ్. 5 ఇంటూ 5 ఇంటూ 5. సో 0.125 వాల్యూ ఎంత అంటే 0.5 హోల్ క్యూబ్. సో ఇక్కడ మనం క్యూబ్ రూట్ ఆఫ్ 0.125 ప్లస్ 3 ఇచ్చారు. దట్ ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ దీన్ని 0.125ని 0.5 క్యూబ్ అని రాయొచ్చు. ఎవరికైనా డౌట్ ఉంటే 0.5ని 3 టైమ్స్ మల్టిప్లై చేసుకోండి. మీకు 0.125ని ఇలా ఎలా రాశారనేది క్లారిటీ వస్తుంది. ఈ 3 మల్టిప్లై చేస్తే మనకి 0.125 వస్తుంది అనమాట. సో ఇప్పుడు క్యూబ్ రూట్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతాయి. 0.5 ప్లస్ 3, 3 ప్లస్ 0.5 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 3.5. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దామా? ద వాల్యూ ఆఫ్ క్యూబ్ రూట్ 8 ప్లస్ క్యూబ్ రూట్ -27 మైనస్ క్యూబ్ రూట్ 343 బై 2 స్క్వేర్ మైనస్ 3 వాల్యూ అడిగారు. సో ఫస్ట్ ఏమి ఇచ్చారు నోట్ చేసుకోండి. క్యూబ్ రూట్ 8 ఇచ్చారు, క్యూబ్ రూట్ -27 ఇచ్చారు, క్యూబ్ రూట్ 343 ఇచ్చారు బై 2 స్క్వేర్ మైనస్ 3. సో దీన్ని సాల్వ్ చేద్దాం. క్యూబ్ రూట్ అంటే మనకి క్యూబ్ రూట్ పోవాలి అంటే రూట్లో ఉన్న వాల్యూని సంథింగ్ క్యూబ్గా నోట్ చేసుకోవాలి. అంటే 8ని మనం 2 క్యూబ్గా రాసుకోవచ్చు. అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2. చూడండి, 2 2s are 4, 4 2s are 8. అంటే 8ని మనం 2 క్యూబ్గా రాయొచ్చు. అలాగే క్యూబ్ రూట్ ఆఫ్ -27 -27ని 3 ఇంటూ -3 ఇంటూ -3 ఇంటూ -3గా రాయొచ్చు. సో అంటే -3 హోల్ క్యూబ్. అలాగే క్యూబ్ రూట్ ఆఫ్
343 వాల్యూని ఎలా రాయొచ్చు? 7 ఇంటూ 7 ఇంటూ 7, 7 క్యూబ్గా రాయొచ్చు. 7 7s are 49, 49 7s are 343 అనమాట. సో దీన్ని 7 క్యూబ్ రాయొచ్చు బై 2 స్క్వేర్ వాల్యూ 4 మైనస్ 3, 4 మైనస్ 3 అంటే 1. సో డినామినేటర్తో మనకి ఇక పని లేదు, 1 ఉంది కాబట్టి. ఇక్కడ న్యూమరేటర్ చూడండి, క్యూబ్ రూట్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోయి 2 ప్లస్ ఇక్కడ క్యూబ్ రూట్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోయి మైనస్ 3, క్యూబ్ రూట్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోయి 7 బై 4 మైనస్ 3 వాల్యూ ఎంత? 1. సో ఇప్పుడు 2 ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ కదా, మైనస్ 3 మైనస్ 7 బై 1. సో 2 మైనస్ 10, డినామినేటర్లో 1 ఉంటే రాయవలసిన లేదు. 2 మైనస్ 10 వాల్యూ ఎంత? మైనస్ 8. ఓకే, సో విచ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎప్పుడు కూడా క్యూబ్ రూట్ ఇచ్చినప్పుడు క్యూబ్ రూట్ని మనం రిమూవ్ చేయడానికి ఇన్నర్గా ఉన్న నెంబర్ని హోల్ క్యూబ్గా రాసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. 4th ప్రాబ్లం చూడండి. ఇఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ x మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 19. ఏమిచ్చాడు క్వశ్చన్లో? క్యూబ్ రూట్ ఆఫ్ x మైనస్ 12 వాల్యూ ఇచ్చారు, 19కి ఈక్వల్ అట. అయితే x వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇచ్చిన దాన్ని క్యూబ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు పక్కల క్యూబ్ చేస్తున్నా. ఎందుకని క్యూబ్ చేస్తున్నారండి? క్యూబ్ రూట్ని క్యాన్సిల్ చేయాలంటే క్యూబ్ ఉంటేనే క్యూబ్ రూట్ని క్యాన్సిల్ చేయగలం. సో దానికోసం నేను క్యూబ్ ఆన్ బోత్ సైడ్స్. ఇంకో విధంగా కూడా దీన్ని అర్థం చేసుకోవచ్చు. మనకి ఈజ్ ఈక్వల్కి యువతల ఒక ప్లస్ టర్మ్ ఉంటే ఈజ్ ఈక్వల్ అవతలకి వెళ్ళేప్పటికి ఏమవుతుంది? మైనస్. అదే ఈజ్ ఈక్వల్ యువతల మైనస్ ఉంటే ఆ టర్మ్ ఈజ్ ఈక్వల్ అవతలకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ప్లస్. అలాగే మల్టిప్లికేషన్ డివిజన్ అవుతుంది, డివిజన్ అనేది మల్టిప్లై అవుతుంది. అలాగే క్యూబ్ రూట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ అవతలకి వెళ్తే హోల్ క్యూబ్ అవుతుంది అనమాట. సో ఈ టెక్నిక్ అన్నా వాడండి, లేదా క్యూబ్ ఆన్ బోత్ సైడ్స్ అయినా చేయండి, రెండిటి యొక్క రిజల్ట్ సేమ్. ఇక్కడ ఉన్న వాల్యూకి ఈజ్ ఈక్వల్ 19, ఈ రెండు పక్కల కూడా నేను హోల్ క్యూబ్ చేస్తున్నాను. అప్పుడు క్యూబ్ రూట్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ఏం మిగిలింది? నాకు x మైనస్ 12 మిగిలింది. నెక్స్ట్ ఇప్పుడు నేను ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? 19 క్యూబ్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. 19 క్యూబ్ వాల్యూ ఎంత? 19 ఇంటూ 19 ఇంటూ 19, 6859. 6859 మల్టిప్లై చేసుకోండి 19 క్యూబ్ని. 19 క్యూబ్ అంటే 19 ఇంటూ 19 ఇంటూ 19. సో నాకు కావాల్సింది x మైనస్ 12 వాల్యూ కాదు, x వాల్యూ మాత్రమే. ఈ మైనస్ 12 టర్మ్ రైట్ సైడ్ వెళ్ళిపోయంగానే ప్లస్ 12 అవుతుంది. సో ప్లస్ 12 కనుక ఈ నెంబర్కి యాడ్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? 6871. ఇప్పుడు చెప్పండి విచ్ ఆప్షన్ కరెక్ట్? వెరీ గుడ్, ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వాల్యూ. నెక్స్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ క్యూబ్ రూట్ 210/27 డివైడెడ్ బై 2 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్. దీని వాల్యూ కనుక్కోమన్నాడు. సో ఫస్ట్ ఏమి ఇచ్చారు మనకి? క్యూబ్ రూట్, ఇది ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ 210/27. మిక్స్డ్ ఫ్రాక్షన్ని మనం ఫస్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద మార్చుకోవాలి. ఎలా మారుస్తాం? మనకి ఇచ్చింది ఎంత? 210/27. మిక్స్డ్ ఫ్రాక్షన్ని మార్చాలి అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, వచ్చిన వాల్యూతో 10ని న్యూమరేటర్ని ప్లస్ చేయాలి. 227 ఎంత? 54. 54 ప్లస్ 10 64. 64/27 వచ్చింది. సో క్యూబ్ రూట్ ఆఫ్ ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్గా మారిస్తే 64/27 డివైడెడ్ బై 2 స్క్వేర్ వాల్యూ 4 మైనస్ 3 స్క్వేర్ వాల్యూ ఎంత? 9. ఎప్పుడైనా సరే క్యూబ్ రూట్ పోవాలంటే ఏమని చెప్పాను? ఇన్నర్గా ఉన్నటువంటి క్యూబ్ రూట్ లోపల ఉన్న వాల్యూని సంథింగ్ పవర్ 3గా రాసుకోవచ్చా? 64ని దేనికి క్యూబ్గా రాయొచ్చు? 4 క్యూబ్ అంటే 4 ఇంటూ 4 ఇంటూ 4గా రాయొచ్చు. అలాగే 27ని 3 క్యూబ్గా రాయొచ్చు. సో పైదేమో 4 క్యూబ్, కిందేమో 3 క్యూబ్, అంటే మొత్తానికి క్యూబ్ అనమాట. డివైడెడ్ బై 4 మైనస్ 9 వాల్యూ ఎంత అవుతుంది మనకి? -5. ఇక్కడ క్యూబ్ రూట్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోయింది, 4/3 ఉంది. మనం నెంబర్స్ని డివిజన్ చేసేటప్పుడు డివైడెడ్ బై ఏం చేస్తాం? ఫ్రాక్షన్స్ని డివిజన్ చేయాలంటే దాన్ని మల్టిప్లికేషన్గా కన్వర్ట్ చేసుకుని సెకండ్ టర్మ్ యొక్క రెసిప్రోకల్ రాస్తాం. -5 యొక్క రెసిప్రోకల్ ఎంత? -1/5.
ఇప్పుడు మల్టిప్లై చేయండి. 4 ఇంటూ -1 -4/3 ఇంటూ 5 15. సో -4/15 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డి వాల్యూ ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ 6th ప్రాబ్లంలోకి వెళ్దాం. ఇది కొంచెం డిఫరెంట్ ప్రాబ్లం. చూడండి, ద 3 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 2:3:4. 3 నెంబర్స్ ఉన్నాయంట. ఆ 3 నెంబర్స్ కూడా ఏ రేషియోలో ఉన్నాయంట? 2:3:4 రేషియోలో ఉన్నాయి. అయితే సమ్ ఆఫ్ దెయిర్ క్యూబ్స్, ఆ 3 నెంబర్స్ యొక్క సమ్ ఆఫ్ క్యూబ్స్ వాల్యూ ఇచ్చాడు 33,957 అయితే. అయితే ఆ నెంబర్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో దీనికి ఏం చేస్తామంటే, మనకి ఇచ్చిన నెంబర్స్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. కానీ అవి ఏ రేషియోలో ఉన్నాయని చెప్పాడు? 2:3:4. అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఐఎమ్ టేకింగ్ ఆ 3 నెంబర్స్ 2:3:4 రేషియోలో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ నెంబర్ని 2x అని, నెక్స్ట్ 3x అని, మూడోది 4x అని అనుకుంటున్నా. సో ఇక్కడ నాకు ఏమి ఇచ్చారు స్టేట్మెంట్? సమ్ ఆఫ్ దెయిర్ క్యూబ్స్. సమ్ అంటే ప్లస్. దేన్ని ప్లస్ చేయాలంట? దెయిర్ క్యూబ్స్. ఈ తీసుకున్న 3 నెంబర్స్ యొక్క వాల్యూస్ని క్యూబ్స్ చేయండి. అంటే 2x³ ప్లస్ 3x³ ప్లస్ 4x³. ఈ సమ్ ఆఫ్ క్యూబ్స్ వాల్యూ ఇచ్చాడు 33,957. ఓకే, అయితే మనం ఇప్పుడు ఈ 3 నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ 2x³ అంటే 2కి క్యూబ్, xకి క్యూబ్. 2కి క్యూబ్ చేస్తే ఎంత? 8x³. అలాగే 3కి క్యూబ్ చేస్తే 9x³. 3కి క్యూబ్ చేస్తే 9ఆ? నో, 3కి క్యూబ్ చేస్తే ఎంత? 3 3s are 9, 9 3s are 27. అలాగే 4కి క్యూబ్ చేస్తే 64x³ ఈజ్ ఈక్వల్ టు 33,957. ఇది x³ ఇది x³ ఇది x³. మూడింటిని యాడ్ చేయండి. 64 ప్లస్ 27 ప్లస్ 8. ఈ 3 నెంబర్స్ని యాడ్ చేస్తే మీకు ఎంత వచ్చింది? 99x³ రావాలి. ఈజ్ ఈక్వల్ టు 33,957. నాకు కావాల్సింది ఎక్స్ వాల్యూ ఫస్ట్. సో x³ కనుక్కుంటా. ఇక్కడ 99x³ మల్టిప్లై చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అవతలకి వస్తే ఏం చేస్తుంది? డివైడెడ్ బై చేస్తుంది. రెండిట్లోనూ 11th టేబుల్ క్యాన్సిల్ చేద్దాం ఫస్ట్. 11 9s are 99, 11 3s are 37, 0 8 88, 95లోంచి 88 తీసేస్తే 7 77. ఈ 9th టేబుల్ కూడా ఇందులో క్యాన్సిల్ అవుతుంది చూడండి. 9 3s are 27, 38 ఉంది. నెక్స్ట్ 9 4s are ఎంత? 9 3s are 27, 9 4s are 36, 27 ఉంది. 9 3s are 27. సో x³ వాల్యూ ఎంత వచ్చింది నాకు? 343. అంటే నేను 343ని ఎలా రాయొచ్చు? దేని క్యూబ్గా రాయొచ్చు? 7³ రాయొచ్చు. సో x³ ఈజ్ ఈక్వల్ టు 7³. రెండు పక్కల క్యూబ్ని క్యాన్సిల్ చేసేసామనుకో x వాల్యూ ఎంత వచ్చింది? 7. నాకు కావాల్సింది x వాల్యూవా? కాదు, నంబర్స్ కావాలి. సో నేను తీసుకున్న 3 నెంబర్స్ ఎలా ఉన్నాయి? 2x 3x 4x కదా. 2x ఒక నెంబర్ అంటే 2 7s are 14. 3x ఒక నెంబరు 3 7s are 21. 4x ఒక నెంబరు 4 7s are 28. సో 3 నెంబర్స్ ఏంటి? 14 21 28. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. 7th ప్రాబ్లంలో ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 21. 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 21 వస్తుందంట. దేర్ డిఫరెన్స్ ఈజ్ 4. ఆ 2 నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే దాని డిఫరెన్స్ ఎంత వస్తుందంట? 4. దెన్ రేషియో ఆఫ్ సమ్ ఆఫ్ దెయిర్ క్యూబ్స్ టు ద డిఫరెన్స్ ఆఫ్ దెయిర్ క్యూబ్స్ ఈజ్ సమ్ ఆఫ్ దెయిర్ క్యూబ్స్ ఇంటూ ఏమడిగాడు? సమ్ ఆఫ్ దెయిర్ క్యూబ్స్ టు ద డిఫరెన్స్ ఆఫ్ దెయిర్ క్యూబ్స్. సమ్ ఆఫ్ దెయిర్ క్యూబ్స్కి డిఫరెన్స్ ఆఫ్ దెయిర్ క్యూబ్స్కి ఉన్న రేషియో ఎంత అని అడుగుతున్నాడు. సో ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము? చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ 2 నెంబర్స్ తీసుకోమన్నాడు. మనకి 2 నెంబర్స్ తెలియవు కదా. సో లెట్ x, y ఆర్ 2 నెంబర్స్ అని తీసుకుంటున్నా. ఓకే, తీసుకుంటే ప్రొడక్ట్ ఆఫ్ దెయిర్ నెంబర్స్ ఈజ్ 21. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందంట? 21.
అలాగే దేర్ డిఫరెన్స్ ఈజ్ 4. ఆ రెండింటిని మైనస్ చేయండి, x మైనస్ వై చేస్తే 4 వస్తుందంట. దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్, ఏం రేషియో కనుక్కోవాలి? రేషియో అంటే a/b లాగా అనమాట. ఏం రేషియో కనుక్కోవాలంట? సమ్ ఆఫ్ దేర్ క్యూబ్స్, డిఫరెన్స్ ఆఫ్ దేర్ క్యూబ్స్. అంటే మనకి సమ్ ఆఫ్ దేర్ క్యూబ్స్ అంటే ఎక్స్కి వైకి ఉన్న క్యూబ్ అనమాట. సమ్ ఆఫ్ దేర్ క్యూబ్స్ is to difference of their cubes కనుక్కోవాలి. సో సమ్ ఆఫ్ దేర్ క్యూబ్స్ అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్, డిఫరెన్స్ ఆఫ్ దేర్ క్యూబ్స్ అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్. ఈ యొక్క రేషియోస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనకి ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అలాగే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములాస్ ఉన్నాయి. ఫస్ట్ ఆ ఫార్ములాస్ ఏంటో మనం ఒక్కసారి రివైజ్ చేసుకుంటే ఆ ఫార్ములా ప్రకారం ఈ వాల్యూస్ని కనుక్కోవచ్చు. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ వాల్యూ ఏంటి అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఓకే, ఇది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ వాల్యూ, ఇది ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ వాల్యూ అనమాట. సో ఈ 2 వాల్యూస్ మనకి క్లియర్గా తెలిస్తే, అంటే ఈ 2 ఫార్ములాస్ తెలిస్తే ఈజీగా మనం ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ని కనుక్కోవచ్చు. సో ఫస్ట్ మనం ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ వాల్యూ కనుక్కుందాం. మన ఫార్ములా ప్రకారం ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ అంటే ఎలా రాసుకోవచ్చు? ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్, ఇలా రాసుకోవచ్చు. అవునా? ఇక్కడ మనకి ఆల్రెడీ ఎక్స్ మైనస్ వై వాల్యూ తెలుసు, ఎక్స్ ప్లస్ వై వాల్యూ తెలుసా? తెలియదు. సో ఎక్స్ ప్లస్ వై వాల్యూ తెలుసుకోవాలి, అలాగే ఎక్స్ ఇంటూ వై వాల్యూ కూడా ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసారు 21 అని. ఓకే, కానీ మనకి ఎక్స్ ప్లస్ వై వాల్యూ అనేది తెలియదు అనమాట. ముందు మనం ఎక్స్ ప్లస్ వై వాల్యూని కనుక్కుందాం. ఎలా కనుక్కోవాలో చూద్దాం. మనకి ఆల్రెడీ ఏమి ఇచ్చారు? ఎక్స్ మైనస్ వై వాల్యూ ఇచ్చాడు క్వశ్చన్లో, దాని వాల్యూ 4. ఓకే, నేను రెండు పక్కల స్క్వేర్ అప్లై చేస్తున్నా, అంటే ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్. ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఏంటి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. అలాగే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్ అంటే 16. ఇక్కడ నేను ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్కి 2xyని యాడ్ చేసి 2xyని సబ్ట్రాక్ట్ చేస్తున్నా. ఈ చివరిలో ఉన్న 2xyని అలాగే వేసేసా. ఎందుకు ఇలా ఒక 2xyని యాడ్ చేసి ఒక 2xyని సబ్ట్రాక్ట్ చేశానంటే ఈ 3 టర్మ్స్ని కలిపితే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఫార్ములా వస్తుంది. మైనస్ 2xy మైనస్ 2xy రెండింటిని యాడ్ చేస్తే మైనస్ 4xy దట్ ఈజ్ ఈక్వల్ టు 16. ఎందుకు దీన్ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయాల్సి వచ్చింది అంటే నాకు ఎక్స్ ప్లస్ వై వాల్యూ కావాలి కదా. సో ఎక్స్ ప్లస్ వైని ఫామ్ చేయాలి అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఎలా అయితే వస్తుందో ప్లస్ 2ab టర్మ్ లేదు కాబట్టి, అంటే ఇక్కడ ప్లస్ 2xy టర్మ్ని యాడ్ చేసి ఒక 2xy టర్మ్ని సబ్ట్రాక్ట్ చేశా. ఇక్కడ నాకు ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ వచ్చింది. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ని నేను ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16. ఈ మైనస్ 4xy అటు వెళ్తే ప్లస్ 4xy అయింది. అంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 ప్లస్ 4 ఇంటూ ఎక్స్వై వాల్యూ ఎంత? మనకి క్వశ్చన్లో ఎక్స్ ఇంటూ వై వాల్యూ ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 21. సో 16 ప్లస్ 4 21 సార్ 84. ఈ రెండింటిని యాడ్ చేయండి, ఎంత వచ్చింది? 100. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ వాల్యూ 100. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఇక్కడ కంటిన్యూ చేద్దాం. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ వాల్యూ 100 అయితే 100 అంటే దీన్ని 10 స్క్వేర్గా రాసుకోవచ్చు కదా. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్. రెండు పక్కల స్క్వేర్స్ని క్యాన్సిల్ చేస్తే ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఎంత వచ్చింది మనకి? 10. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ వై వాల్యూ మనకి 10 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ ప్లస్ వై ఏమో 10 ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ దీన్ని కూడా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్
ఈ మైనస్ ఎక్స్ వై ఉంది కదా, మనకి ఎక్స్ మైనస్ వై తెలుసు. ఓకే, సో దానికోసం దీన్ని మైనస్ ఎక్స్ వైని దీన్ని ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అన్నా చేయండి, ఎందుకంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ వాల్యూ మనకు తెలుసు. సో హోల్ స్క్వేర్ రావాలి అంటే 2xyని ఇక్కడ యాడ్ చేయాలి, ఒక 2xyని సబ్ట్రాక్ట్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ xy ఉంది కాబట్టి 3xy, దట్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ ఇదంతా ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అవుతుంది. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది నాకు 100 మైనస్ 3 ఇంటూ xy వాల్యూ ఎంత వచ్చింది 21. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయండి. 10 ఇంటూ 100 మైనస్ 3 ఇంటూ 21. 10 ఇంటూ 100 మైనస్ 3 ఇంటూ 23, 321 సార్ 63. 100 మైనస్ 63 ఎంత 37. 37 10 సార్ 370. సో ఇక్కడ వాల్యూ మనకి ఎంత వచ్చింది 370 వచ్చింది. ఏం వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను నేను, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 370 వచ్చింది. ఇప్పుడు మనకి ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది ఎంత వచ్చింది మనకి 370. దీని వాల్యూని కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా, ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్, ఇది ఫార్ములా. ఇందులో ఎక్స్ మైనస్ వై అంటే మనకి తెలుసు. ఓకే, ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఇక్కడ కూడా ఇందాకట్లాగా 2xy రాయాలనుకోండి, ఇక్కడ ఒక xy ఉంది, ఇంకొక xyని కలిపితేనే 2xy, యాడ్ చేసిన xyని సబ్ట్రాక్ట్ చేసేయండి. సో ఇక్కడ ఎక్స్ మైనస్ వై ఇలా ఉంది, ఈ 3 టర్మ్స్ కలిపితే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ xy అవుతుంది. ఎక్స్ మైనస్ వై ప్రాబ్లంలో ఎంత ఇచ్చారు చూడండి, ఎక్స్ మైనస్ వై వాల్యూ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తాము, ఎంత వచ్చింది 100 మైనస్ ఎక్స్ ఇంటూ వై వాల్యూ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో 21, దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 100 నుంచి 21 సబ్ట్రాక్ట్ చేస్తే 79. 4 ఇంటూ 79 ఎంత, 4 9 సార్ 36, 4 7 సార్ 28, 29 30 31, 316 వచ్చింది. సో ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ వాల్యూ ఏమో 316 వచ్చింది, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ వాల్యూ 370 వచ్చింది. సో 370 ఈజ్ టు 316. కానీ మనకి ఇచ్చిన ఆప్షన్లో ఈ ఆన్సర్ ఉందా 370 ఈజ్ టు 316 లేదు. సో ఏం చేద్దాం, దీన్ని రెండు పక్కల సింప్లిఫై, ఇది డివిజనే కదా, 370/316 అని అర్థం అనమాట. ఏమన్నా సింప్లిఫై చేయటం కుదురుతుందా చూడండి, సెకండ్ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 1 2 సార్ 2, 8 2 సార్ 16, 5 2 సార్ 10, 1 2 సార్ 2, 5 2 సార్ 10, 8 2 సార్ 16. అంటే సింప్లిఫై చేస్తే 185:158 వచ్చింది. చూడండి 185:158, ఆప్షన్ ఏంటి సి. చూడండి ఈ ప్రాబ్లము చాలా డిఫికల్ట్ ప్రాబ్లము, 2-3 సార్లు చూడండి, ఎందుకంటే ఇందులో మనం 4 ఫార్ములాస్ వాడాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, 4 ఫార్ములాస్ని యూజ్ చేసి ప్రాబ్లం చేశాం. ఓకేనా, లెవెల్ 2కి వెళ్ళిన దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి, మంచిగా ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. 8th ప్రాబ్లం చూడండి, ద స్క్వేర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ వెన్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఇట్స్ క్యూబ్ రిజల్ట్ ఈజ్ 48, దెన్ వాట్ ఈస్ ద నెంబర్. స్క్వేర్ ఆఫ్ ఏ న్యాచురల్ నెంబర్, అసలు న్యాచురల్ నెంబర్ తెలియదు మనకి, లెట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్, ఎక్స్ అనేది ఒక న్యాచురల్ నెంబర్ అనుకుంటున్నాం. సో ఏమడిగాడు, నెంబర్ ఆఫ్ ఏ న్యాచురల్ నెంబర్ అంటే ఈ నెంబర్కి స్క్వేర్ చేయండి, వెన్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్, ఎందులోంచి సబ్ట్రాక్ట్ చేయాలంట, ఇట్స్ క్యూబ్, సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఇట్స్ క్యూబ్, క్యూబ్లోంచి ఈ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయండి, అప్పుడు రిజల్ట్ ఎంత వచ్చిందంట 48. అయితే ఆ నెంబర్ ఏది. సో ఇక్కడ ఎక్స్ క్యూబ్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్, ఈ రెండిట్లోంచి నేను ఎక్స్ స్క్వేర్ని కామన్ తీస్తే
ఎక్స్ మైనస్ 1 అని రాయచ్చా ఈజ్ ఈక్వల్ టు 48. ఇప్పుడు మీరు ఇచ్చిన ఆప్షన్స్తో చెక్ చేసుకోండి, ఈజీ. అన్నిటికీ సొల్యూషన్ చేయవసరంలా, ఆప్షన్స్తో చెక్ చేసుకుంటే చాలు. చూడండి, ఒకవేళ ఎక్స్ వాల్యూ కనుక 6 అయితే, ఇఫ్ ఆప్షన్ ఏ చెక్ చేస్తున్నా, ఎక్స్ కనుక 6 అయితే 6 స్క్వేర్ ఇంటూ 6 మైనస్ 1 ఎంత? 6 6 ఆర్ 36. 6 మైనస్ 1 5. 36 5 ఎంత? 180. ఆన్సర్ కరెక్ట్ అయిందా? రాంగ్, 48 రావాలి. ఆప్షన్ బి చెక్ చేయండి. 5 స్క్వేర్ ఇంటూ 5 మైనస్ 1. 5 5 ఆర్ 25. 5 మైనస్ 1 4. 25 4 ఆర్ 100. రాంగ్. ఆప్షన్ సిని చెక్ చేయండి. 4 స్క్వేర్ ఇంటూ 4 మైనస్ 1. 4 4 ఆర్ 16. 4 మైనస్ 1 3. 16 3 ఆర్ 48. వచ్చేసింది మన ఆన్సర్. సో విచ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్? ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. కొన్నిసార్లు సాల్వేషన్ కన్నా కూడా ఆప్షన్స్ని సబ్స్టిట్యూట్ చేయటం వల్ల కూడా మనకు వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ చూడండి, క్యూబ్ రూట్ ఎక్స్ ఇచ్చాడు. దీని వాల్యూ ఎంతకి ఈక్వల్ అంట? క్యూబ్ రూట్ 8 ఇంటూ క్యూబ్ రూట్ 7 అయితే ఎక్స్ వాల్యూ ఎంత? ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, క్యూబ్ రూట్ 8ని క్యూబ్ రూట్ 2 క్యూబ్ అంటున్నా. 2 క్యూబ్ అంటే 8 కదా, ఇంటూ క్యూబ్ రూట్ 7. ఇక్కడ క్యూబ్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 2 ఇంటూ క్యూబ్ రూట్ 7 వచ్చింది. ఈ పక్కన వాల్యూ ఏముంది నాకు? క్యూబ్ రూట్ ఎక్స్. సో ఇప్పుడు థింక్ చేయండి, క్యూబ్ రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ క్యూబ్ రూట్ 7. సో మనకి ఏం వాల్యూ కావాలి? ఎక్స్ వాల్యూ కావాలి. ఎక్స్ వాల్యూ కావాలి అంటే ఏం చేస్తాము, రెండు పక్కల నేను క్యూబ్ చేసేస్తున్నా. క్యూబ్ ఆన్ బోత్ సైడ్స్. క్యూబ్ చేస్తే ఏమవుతుంది? క్యూబ్ రూట్ ఎక్స్కి క్యూబ్, ఇక్కడ 2కి క్యూబ్, ఇక్కడ క్యూబ్ రూట్ 7కి కూడా క్యూబ్. క్యూబ్ రూట్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోయి ఎక్స్, 2 క్యూబ్ అంటే 8. క్యూబ్ రూట్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోయి 7. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 7s ఆర్ 56. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 10th ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2b, ఏ వాల్యూ 2b అంట అండ్ బి వాల్యూ 4c అంట. అయితే ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? క్యూబ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ బై 16 బీసీ. దీన్ని క్యూబ్ రూట్ ఆఫ్ ఏ ప్లేస్లో నేను 2bని సబ్స్టిట్యూట్ చేసిన, 2b హోల్ స్క్వేర్ బై 16 బీసీ. దట్ ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ఏమో 4, బీకి స్క్వేర్ ఎంత? బీ స్క్వేర్ బై 16 బీసీ. 4th టేబుల్ 4 టైమ్స్, ఒక బి క్యాన్సిల్, ఏ మిగిలింది? క్యూబ్ రూట్ ఆఫ్ బి బై 4c మిగిలింది. కానీ బి అంటే ఎంత? బి ఈజ్ ఈక్వల్ టు 4c అన్నాడు. సో బి ప్లేస్లో 4c పెట్టు, 4c బై 4c, 4c క్యాన్సిల్, క్యూబ్ రూట్ 1. 1కి క్యూబ్ రూట్ చేసినా ఎంత చేసినా వాల్యూ వచ్చేది మనకి 1. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఓకే, ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.